బిగ్ టీవీ ఇప్పటివరకు చేసిన అన్ని సర్వేలు అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనంలో ఎటువంటి రియాక్షన్ ఉంది, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ ఒక సంపూర్ణ సర్వే నిర్వహించింది. తాడేపల్లిగూడెం, బాపట్ల, రాజంపేట, ఆదోని సెగ్మెంట్ల సర్వే రిపోర్ట్ ఎలా ఉందో మీ ముందుకు తీసుకొస్తోంది బిగ్ టీవీ. ముందుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం గురించి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ పోటీ పడగా జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థి బొలిశెట్టి సత్యనారాయణ ఏకంగా 62,492 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎటువంటి హామీలు ఇచ్చారో మనం చూద్దాం. ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇచ్చిన హామీలు ఇవే. వందే భారత్ రైలు ఇప్పటివరకు తాడేపల్లిగూడెంలో ఆగడం లేదు, హాల్ లేదు. సో అక్కడ ప్రజలు అనుకుంటున్నారు వందే భారత్ రైలు తాడేపల్లిగూడెంలో ఆగితే బాగుంటుంది అని. కాబట్టి కేంద్రంతో మాట్లాడి వందే భారత్ రైలుకి హాల్ట్ ఇప్పిస్తాను అని బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అంతేకాదు అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేస్తాను అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల హామీని ఇచ్చారు. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు నిర్మిస్తాను అని చెప్పారు. ఇంకా ఇండోర్ స్టేడియాన్ని నిర్మిస్తాను అంటూ అక్కడ ఉన్న యువతకు ప్రామిస్ చేశారు. తాడేపల్లిగూడెంకి ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తాము అంటూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటి, ఎన్ని హామీలు నెరవేరాయి చూద్దాం. తాడేపల్లి నియోజకవర్గంలో వందే భారత్ రైలుకు ఇప్పటివరకు హాల్ట్ రాలేదు. అంతేకాదు ఎన్ఐటి స్టూడెంట్స్, సిబ్బందికి అక్కడ రైళ్లు ఆగక చాలా సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఇంకా రోడ్ల విషయంపై కూడా ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. ఇప్పటికీ గుంతలతో నిండి ఉంది తాడేపల్లిగూడెం జంక్షన్. భారీ వర్షాలప్పుడు అక్కడ ఉన్న ఎర్ర కాలువ పొంగటం ప్రధాన సమస్యగా మారింది. ఈ ఎర్ర కాలువ పొంగుతూ ఉన్న కారణంగా సమీప గ్రామాలు, పొలాలు, లోతట్టు ప్రాంతాలపై ఎర్ర కాలువ పొంగినప్పుడు ఆ ఎఫెక్ట్ పడుతూ ఉంది. ఆ ఎర్ర కాలువకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తాము అనే హామీలు ఇప్పటికీ నెరవేరకపోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే పనితీరు గురించి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఆయనకున్న పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటో చూద్దాం. ముందుగా మనం పాజిటివ్ అంశాలు చూస్తే 38% కాపు సామాజిక వర్గం ఎమ్మెల్యేకు సపోర్ట్గా ఉండటం ఆయనకు బాగా కలిసి వచ్చే అంశం. ఇక ఎమ్మెల్యే క్యాడర్తో సన్నిహిత సంబంధాలు నిలుపుతున్నారు అనే పాజిటివ్ టాక్ కూడా ఉంది. అంతేకాదు అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఆయన ముందున్నారు, చొరవ తీసుకుంటున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏకంగా 1,570 కోట్ల రూపాయలతో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రణాళికను రూపొందించడంలో ఆయన చొరవను చూపించారు. ఇప్పటికే దానికి సంబంధించి భూసేకరణ ప్రారంభం అవడం ఆయనకు కలిసి వచ్చే అంశం. ఇక తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం 45 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆ స్టేషన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఎమ్మెల్యేకి కలిసి వచ్చే అంశం. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రానికి ముందడుగు పడింది. డయాలసిస్ ఉంటే చాలామంది డయాలసిస్ రోగులకు సౌకర్యవంతంగా ఉంటుంది అని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. సో ఈ డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు ముందడుగు పడింది ఎమ్మెల్యే చొరవతో. ఇక ప్రతిపాడు రాచర్ల మధ్య బీటీ రోడ్డు నిర్మాణానికి పురోగతి పడింది ఎమ్మెల్యే చొరవ తీసుకోవడం వల్ల అనే టాక్ వినిపిస్తుంది. ఇక తాడేపల్లిగూడెంలో రోడ్డు విస్తరణ పనులు జరగడం ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్నటువంటి అంశాలు ఏంటో చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు ఇవే. కూటమితో సమన్వయం సరిగా లేదు అనే టాక్ వినిపిస్తోంది. అలాగే బహిరంగ సమావేశాల్లో అంతర్గత విషయాలు బయట పెడుతూ ఉన్నారు. బహిరంగ సమావేశాల్లో కొన్ని విషయాలు వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడుతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్యే పేరుతో ఆయన అనుచరులు కొంతమంది సెటిల్మెంట్లు చేస్తున్నారు అనే టాక్ జనంలో వినిపిస్తూ ఉంది. అంతేకాదు నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన వెనుక ముందు ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల
కేడర్కి కొంత అసౌకర్యంగా ఉంది, ఇబ్బందికరంగా పరిణమిస్తోందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇవి ఓవరాల్గా ఆయనపై ఉన్న నెగిటివ్ అంశాలు. ఇక తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పనితీరు గురించి అక్కడ ప్రజలు వేస్తున్న మార్కులు ఎన్నో ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని అడిగితే 14.6% మంది చాలా బాగుంది అని చెబుతున్నారు. ఇక 48.8% మంది బాగుంది అని చెబుతూ ఉన్నారు ఎమ్మెల్యే పనితీరు గురించి. పర్వాలేదు అంటున్న వారు 26.8% మంది ఉన్నారు. బాగా లేదు అంటున్న వాళ్ళు 4.9% మంది ఉన్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వాళ్ళు 4.9% మంది ఉన్నారు. ఓవరాల్గా ఎమ్మెల్యే పనితీరు గురించి 9.8% మంది మాత్రమే అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. ఇది ఎమ్మెల్యేకి కలిసి వచ్చేటటువంటి అంశం. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉంది అని బిగ్ టీవీ అడిగింది. దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే చాలా బాగుంది అని 21.8% మంది చంద్రబాబు పాలన చాలా బాగుంది అంటున్నారు. బాగుంది అంటున్న వారు 42% మంది ఉన్నారు. అలాగే పర్వాలేదు అంటున్న వాళ్ళు 22% మంది ఉన్నారు. ఇక చంద్రబాబు పనితీరు బాగా లేదు అంటున్న వాళ్ళు 12.2% మంది ఉన్నారు. అస్సలు బాగా లేదు అంటున్న వాళ్ళు కేవలం 2% మంది ఉన్నారు. అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చంద్రబాబు పాలనపై అసంతృప్తిగా ఉన్నవారు కేవలం 14.2% మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన జనం చంద్రబాబు పాలన బాగుంది అంటూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్న వాళ్ళే ఉన్నారు. ఇక చంద్రబాబు పాలన తర్వాత మొత్తం ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే క్వశ్చన్ బిగ్ టీవీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలను అడిగింది. దానికి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే చాలా బాగుంది అని 17.1% మంది అంటూ ఉంటే బాగుంది అని 32% మంది అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 41.5% మంది చెబుతూ ఉంటే బాగా లేదు అని 7% మంది చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 2.4% మంది చెప్తున్నారు. అంటే 9.4% మంది మాత్రమే ఆ నియోజకవర్గంలో మొత్తం ప్రభుత్వ పాలన గురించి అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన జనం అంతా ప్రభుత్వ పాలన గురించి హ్యాపీగా ఉన్నారు అని ఈ సర్వే రిపోర్ట్ను బట్టి అర్థమవుతుంది. ఇక ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పనితీరు గురించి కొన్ని క్వశ్చన్స్ వేశాం. దానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారో తెలుసా? ఇదిగో చాలా బాగుంది అని 4.9% మంది చెప్తే బాగుంది అని 9.8% మంది చెప్పారు. పర్వాలేదు అని 34.1% మంది చెప్తూ ఉంటే బాగా లేదు అని 31.7% మంది చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 19.5% మంది చెబుతూ ఉన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారో తెలుసా? చాలా బాగుంది అని 19.5% మంది చెప్తూ ఉంటే బాగుంది అని 36.6% మంది చెప్తూ ఉన్నారు. పర్వాలేదు అని 26.8% మంది చెప్తూ ఉంటే బాగా లేదు అని 14.6% మంది చెప్తూ ఉన్నారు. అస్సలు బాగా లేదు అని 2.4% మంది చెప్తున్నారు. ఓవరాల్గా 17% మంది అసంతృప్తిగా కనిపిస్తూ ఉంటే మిగిలిన జనం అంతా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మంచి పాలన అందిస్తున్నారు అంటూ సంతృప్తికరంగానే ఉన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ గురించి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారంటే చాలా బాగుంది అని 7.3% మంది చెప్తూ ఉంటే బాగుంది అని 29.3% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 46.4% మంది జనం చెబుతూ ఉంటే బాగా లేదు అని 14.6% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 2.4% మంది జనం మాత్రమే చెబుతూ ఉన్నారు. ఓవరాల్గా 19% మంది మాత్రమే అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే మిగిలిన జనం అంతా మంత్రి నారా లోకేష్ పాలనకు మంచి మార్కులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏపీ రాజధాని అమరావతి గురించి కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలను కొన్ని క్వశ్చన్స్ అడిగాం. అమరావతి పూర్తవుతుంది అనుకుంటున్నారా లేదా అని. దానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే పూర్తవుతుంది అని, అమరావతి పనులు పూర్తవుతాయి అని 22% మంది చెప్తూ ఉంటే కావు అని 24.4% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావచ్చు అని కూడా కొంతమంది చెప్తున్నారు. కావచ్చు అని చెప్తున్న వాళ్ళు 43.6% మంది కావచ్చు అని చెబుతూ ఉంటే తెలియదు అని మరి కొంతమంది అంటున్నారు. తెలియదు అంటున్న వారి శాతం కేవలం 9.8%గా ఉంది. ఇది అమరావతి పనుల గురించి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు చెప్పిన మాట. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారనే క్వశ్చన్కు పూర్తవుతుంది అని 19.5% మంది చెప్తే కాదు అని 29.3% మంది చెప్తున్నారు.
కావచ్చు అని 36.6% మంది చెప్తూ ఉంటే తెలియదు అని 14.6% మంది జనం చెబుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 12.2% మంది చెప్తూ ఉంటే పెరగలేదు అని 56.1% మంది చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 22% మంది చెప్తున్నారు. తెలియదు అని 9.8% మంది చెప్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు వస్తుంది అని 9.8% మంది చెబితే రాదు అని 36.6% మంది చెప్పారు. రావచ్చు అని 48.8% మంది చెబుతూ ఉంటే తెలియదు అని 4.9% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 22% మంది చెప్తున్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 12.2% మంది చెప్తున్నారు. తెలియదు అని 65.8% మంది చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలనపై, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులపై ఓవరాల్గా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ఇది.